హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 18th అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మరియు యాప్ లింక్లో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈ యాప్లో మనము ఈ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా 10 మోడల్ బిట్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఎఫ్బిఓ ఎగ్జామ్ రిలేటెడ్గా మనము ఎస్ఏ మోడల్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ ఎఫ్బిఓ ఎగ్జామ్ రిలేటెడ్గా మెయిన్స్ పర్పస్గా ఈ క్వాలిఫైయింగ్ పేపర్ అనే ఎస్ఐకి రిలేటెడ్గా 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను తీసుకురావడం జరిగింది. ఈ 30 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యొక్క కొన్ని మోడల్ క్వశ్చన్స్ను యాప్లో ఫ్రీగా కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ను క్విక్గా రివిజన్ చేస్తే, ఎస్టర్డే మనం ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. తాజాగా భారత ప్రభుత్వం అనేది వీటిని బ్రెజిల్కు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వీటిని ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అంటే బ్రెజిల్కు ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ను ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. డిఫెన్స్ సిస్టంలో ఈ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ అనేది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. దీన్ని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారంటే భారత్ డైనమిక్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఐఐటీస్ అయితే ఐఐటి ఢిల్లీ తాజాగా ఇండియన్ నేవీతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఐఐటి ఢిల్లీ అనేది ఎవరితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే ఇండియన్ నేవీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే డిజైన్ క్వాలిటీ కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తే 2030 కామన్వెల్త్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే భారతదేశం అనేది ఆతిథ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పర్టికులర్గా అహ్మదాబాద్ అనేది ఈ ఈవెంట్స్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 2030 కామన్వెల్త్ గేమ్స్కి భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండియన్ నేవీ మరియు దక్షిణ కొరియన్ నేవీ ఒక వ్యాయామాన్ని నిర్వహించడం జరిగింది. ఈ వ్యాయామం నేమ్ ఏమిటి అంటే ఇండియన్ నేవీ మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియన్ నేవీ ద్వైపాక్షిక వ్యాయామం అని పేరుతో ఈ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది. ఏ ఏ దేశాల మధ్య అంటే భారతదేశం మరియు దక్షిణ కొరియా మధ్య త్రివిధ దళాల్లో నేవీ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ తాజాగా ఐయుసిఎన్ యొక్క కాంగ్రెస్ అనేది ముగియడం జరిగింది. ఓకే, 2025 కానీ సభ ఎక్కడ జరిగింది అంటే ఇది అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న అబుదాబిలో ఈ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ థీమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎంపవరింగ్ ట్రాన్స్ఫార్మేటివ్ కన్జర్వేషన్ అనే థీమ్తో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఐయుసిఎన్ ఎప్పుడు స్థాపించారంటే 1948లో స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ అనేది గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2027 నాటికి రోడ్ల నిర్మాణంలో 100% మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగిస్తున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, తాజాగా రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ నితిన్ గడ్కరీ గారు ఈ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. 2027 నాటికి రోడ్ల నిర్మాణానికి 100% మున్సిపల్ వేస్ట్ను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ తాజాగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేష్ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓకే, జస్టిస్ రమేష్ గారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా ఎవరు ఉండడం జరిగింది అంటే ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు చీఫ్ జస్టిస్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే యూకేకి చెందిన కూచిపూడి కళాకారిణి అరుణిమ కుమార్కు ఒక అరుదైన గౌరవం అనేది లభించడం జరిగింది. బ్రిటిష్ ఎంపరర్ అవార్డు. ఓకే, బ్రిటిష్ ఎంపరర్ అవార్డును ఈ అరుణిమ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే కూచిపూడిలో ఈమె చేసిన విశిష్టమైన కృషికి కానీ ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ 18th కరెంట్ అఫైర్స్ను అబ్జర్వ్ చేస్తే మొదటిగా పాలిటీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఇష్యూ అనేది వార్తల్లో ఉండడం జరిగింది. ఓకే, పాలిటీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఇష్యూ అది దేని గురించి అంటే యుతనేషియా. ఓకే, తాజాగా లాటిన్ అమెరికాలోని ఉరుగ్వే అనేది ఈ యుతనేషియాను చట్టబద్ధం చేసిన తొలి దేశంగా నిలవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ యుతనేషియాను చట్టబద్ధం చేసిన తొలి లాటిన్ అమెరికా కంట్రీ ఏమిటి అంటే అది ఉరుగ్వే. ఒక ఉరుగ్వే అనేది ఈ యుతనేషియాను చట్టబద్ధం చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ యుతనేషియా అనేది చాలా ఇంపార్టెంట్. మరియు పర్టికులర్గా లాటిన్ అమెరికాలో ఏ కంట్రీ దీన్ని చట్టబద్ధం చేసింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఉరుగ్వే, ఎందుకంటే మొట్టమొదటి దేశం ఈ యుతనేషియాను చట్టబద్ధం చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ యుతనేషియాను అబ్జర్వ్ చేస్తే యుతనేషియా అంటే భరించలేని బాధ లేదా క్యూర్ కాని వ్యాధితో బాధపడుతున్న రోగులకు వైద్య సహాయంతో స్వచ్ఛంద మరణాన్ని
ఎంచుకోవడమే ఈ యుతనేషియా. ఓకే, ఎవరైనా ఒక పేషెంట్ అనేవాళ్ళు లాంగ్ లైఫ్లో భరించలేని బాధతో కానీ అది క్యూర్ కాకుండా ఎక్కువ కాలం ఆ వెంటిలేషన్ పైనే ఉండినట్లయితే అటువంటి పర్సన్ ఈ యుతనేషియాను చూస్ చేసుకోవచ్చు. దాన్ని చట్టబద్ధంగా తాజాగా ఉరుగ్వే అనేది ఆమోదించడం జరిగింది. ఈ యుతనేషియా యొక్క ఆరిజిన్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది గ్రీక్ నుండి ఉద్భవించడం జరిగింది. ఓకే, ఇది గ్రీక్ నుండి ఆరిజినేట్ అవ్వడం జరిగింది. EU అంటే మంచి, థానటోస్ అంటే మరణం. ఓకే, యుతనేషియా అనగా ఒక మంచి మరణం అనే అర్థంతో ఈ పదం అనేది ఉద్భవించడం జరిగింది. దీనినే కారుణ్య మరణంగా కూడా పేర్కొనడం జరిగింది. బాధలను నివారించడానికి వైద్య సహాయంతో స్వచ్ఛందంగా మరణాన్ని ఎంచుకోవడమే ఈ కారుణ్య మరణం. జనరల్గా ఈ యుతనేషియా అనేది 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ యుతనేషియా అనేది 2 రకాలు. ఒకటి యాక్టివ్ యుతనేషియా, ఇంకొకటి ప్యాసివ్ యుతనేషియా. ఇక్కడ యాక్టివ్ యుతనేషియాలో ఒక లేతల్ ఇంజెక్షన్ని ఇచ్చి ఒక పేషెంట్ని చంపడం జరుగుతుంది. ఓకే, ఈ యాక్టివ్ యుతనేషియాలో అయితే ఒక లేతల్ ఇంజెక్షన్ని పేషెంట్కి ఇచ్చి చంపడం జరుగుతుంది. అదే ఇక్కడ ప్యాసివ్ యుతనేషియాలో అయితే ఎవరైనా పేషెంట్ లాంగ్ టర్మ్లో వెంటిలేషన్ పై ఉండడం జరిగినట్లయితే ఆ పేషెంట్కు ఈ ఎక్స్టర్నల్ వైద్య సహాయం అంటే ఈ వెంటిలేషన్ సహాయాన్ని అందించడం తగ్గిస్తారనమాట. అంటే ఈ వెంటిలేషన్ని అందించడం కంప్లీట్గా ఆపివేస్తారు. సో ఈ వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఆ పేషెంట్ మరణించడం జరుగుతుంది. ఓకే, మన ఇండియాలో పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే 2011లో షాబాను కేసులో ఈ ప్యాసివ్ యుతనేషియాను సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. ఓకే, షాబాను కేసు అనేది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు 2011లో షాబాను కేసులో ఈ ప్యాసివ్ యుతనేషియాను ఉపయోగించడం జరిగింది. ఓకే, ఇక్కడ కేసు నేమ్ ఏమిటి అంటే షాబాను. మనం పర్టికులర్గా ఈ షాబాను కేసును అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఈ షాబాను గారు 1973లో ఈమె ఒక నర్సు. 1973లో ఈమె నర్సుగా డ్యూటీ చేస్తున్న సమయంలో కోవర్కరే దాడి చేయడం జరిగింది. అటాక్ చేసి బ్రూటల్గా కొట్టడం జరిగింది. దీంతో ఆమె తీవ్రంగా ఇంజూర్ అయి హాస్పిటలైజ్ అయ్యడం జరిగింది. ఓకే, అరౌండ్ 30 సంవత్సరాలు ఆమె బెడ్ పై ఉండడమే జరిగింది. సో ఈమె యొక్క రిలేటివ్స్ ఈ ప్యాసివ్ యుతనేషియాను కోరడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. తొలిసారిగా 2011లో ప్యాసివ్ యుతనేషియా గురించి పేర్కొనడం జరిగింది. దాని తర్వాత 2018లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ ప్యాసివ్ యుతనేషియాకు కొన్ని గైడ్ లైన్స్ను ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ప్యాసివ్ యుతనేషియాకు కొన్ని గైడ్ లైన్స్ అనేది తొలిసారిగా ఏ కేసులో ఇవ్వడం జరిగింది అంటే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసులో కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో పాలిటీలో ఈ కేసెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనికి రిలేటెడ్గా ఈ యుతనేషియా ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే తాజాగా ఏ దేశం అనేది చట్టబద్ధం చేయడం జరిగింది అంటే పర్టికులర్గా ఉరుగ్వే అనేది చట్టబద్ధం చేయడం జరిగింది. మనకి సుప్రీంకోర్టు అనేది గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది కానీ ఇండియాలో, కానీ ఎటువంటి చట్టబద్ధంగా ఒక చట్టాన్ని అనేది ఈ యుతనేషియా కోసం చేయడం జరగలేదు. ఓకే, అంటే ఇండియాలో ఈ యుతనేషియా రిలేటెడ్గా ఎటువంటి చట్టం కూడా లేదు. కేవలం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మాత్రమే ఉండడం జరిగింది. అది కూడా ఓన్లీ ప్యాసివ్ యుతనేషియా కోసమే. ఓకే, యాక్టివ్ యుతనేషియా కోసం ఎటువంటి గైడ్ లైన్స్ కూడా లేవు. కేవలం ప్యాసివ్ యుతనేషియా కోసమే ఈ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. ఓకే, మనం ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ను అబ్జర్వ్ చేస్తే ఉరుగ్వే అనేది మనకి చాలా ఇంపార్టెంట్. లాటిన్ అమెరికాలో ఇది మొట్టమొదటి చట్టబద్ధ యుతనేషియా చట్టం. కొలంబియా, ఈక్వెడార్ వంటి దేశాలు న్యాయ తీర్పుల ద్వారా, మన ఇండియాలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి చట్టబద్ధంగా అనుమతి అనేది ఇవ్వడం జరగలేదు. ఓకే, లాటిన్ అమెరికాలో, కొలంబియాలో, ఈక్వెడార్లో సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ అనేది ఉండడం జరిగింది కానీ చట్టబద్ధంగా చేయడం జరగలేదు. అదే ఉరుగ్వే అయితే చట్టబద్ధం చేయడం జరిగింది. ఇక్కడ మనము దీని యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ అబ్జర్వ్ చేస్తే ఇండియాలో మనం పర్టికులర్గా 2011 ఈ షాబాను కేసు, 2018 ఈ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మనం మెన్షన్ చేయడం జరిగింది కదా. ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది రైట్ టు డై విత్ డిగ్నిటీ, రైట్ టు డై విత్ డిగ్నిటీ అని పేర్కొనడం జరిగింది. మరణం కూడా చాలా డిగ్నిటీగా ఉండాలి అని ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. అంటే దీనికి పాజిటివ్గా ఏం చెప్పవచ్చు అంటే మరణంలో కూడా డిగ్నిటీ ఉండాలని ఇక్కడ సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. మద్దతుగా దీనికి పాజిటివ్గా మనము ఇక్కడ ఈ రైట్ టు డై విత్ డిగ్నిటీ అని చెప్పవచ్చు. మరియు అధికంగా ఈ పేషెంట్స్ భరించలేని బాధలతో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఈ ప్యాసివ్ యుతనేషియా వల్ల
వాళ్లకు ఒక పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది. మరియు వైద్య ఆత్మీయత మరియు రోగి గౌరవానికి ఇది మద్దతుగా నిలవడం జరుగుతుంది. అదే పర్టికులర్గా ఈ యుథనేషియాకు వ్యతిరేక వాదనలు మనం అబ్జర్వ్ చేస్తే మనం రైట్ టు డై విత్ డిగ్నిటీతో పాటు రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కూడా ఆర్టికల్ 21లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే జీవితం అనేది ఒక పవిత్రం అని పర్టికులర్గా క్యాథలిక్ చర్చిలో పేర్కొనడం జరిగింది. దీనిని అధికంగా అబ్యూజ్ కూడా అంటే దుర్వినియోగం కూడా చేయవచ్చు. ఓకే, ఈ యుథనేషియాను దుర్వినియోగం కూడా చేయవచ్చు. మానసిక ఒత్తిడి లేదా సామాజికంగా ఒంటరిగా ఉండడం వల్ల తప్పుడు నిర్ణయాలు కూడా ఈ యుథనేషియా రిలేటెడ్గా తీసుకునే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ బోత్ పాజిటివ్స్ ఉండడం జరిగింది, నెగిటివ్స్ కూడా ఉండడం జరిగింది. ఈ ప్రపంచంలో మనము యుథనేషియా చట్టాలను అబ్జర్వ్ చేస్తే యూరోప్లో నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి చట్టబద్ధంగా తీసుకురావడం జరిగింది. ఈ యుథనేషియాను ఈ దేశాలు చట్టబద్ధంగా తీసుకురావడం జరిగింది. అదే అమెరికాలో అయితే కెనడా, కొలంబియా కోర్టు బేస్డ్, ఉరుగ్వే లా బేస్డ్ గా తీసుకురావడం జరిగింది. ఆస్ట్రేలియాలో అయితే విక్టోరియా, క్వీన్లాండ్ రాష్ట్రాలు ఇక్కడ యుథనేషియాను చట్టబద్ధం చేయడం జరిగింది. ఏషియాలో ఏ దేశం కూడా అధికారికంగా చట్టబద్ధం అనేది చేయడం జరగలేదు. ఇక్కడ మన పర్టికులర్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ ఏమిటి అంటే ఈ యుథనేషియాను లాటిన్ అమెరికాలో ఏ దేశం తొలిసారిగా చట్టబద్ధం చేయడం జరిగింది అంటే ఉరుగ్వే అనేది చట్టబద్ధం చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సదస్సులను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఉత్తరాఖండ్లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. అక్టోబర్ 17న ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఉత్తరాఖండ్లో ప్రారంభం అవ్వడం జరిగింది. పర్టికులర్గా ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో జరిగింది. ఎందుకంటే మనకి 2026లో ఏఐ సమ్మిట్ అనేది జరగబోతుంది. చాలా పెద్ద మొత్తంలో ఈ సమ్మిట్ను నిర్వహించడం జరుగుతుంది. పర్టికులర్గా ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో ఈ సమ్మిట్ను భారతదేశం అనేది నిర్వహించడం జరుగుతుంది. దానికంటే ముందుగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనే పేరుతో ఉత్తరాఖండ్లో ఈ సదస్సును నిర్వహించడం జరిగింది. దీన్ని ఎవరెవరు నిర్వహించారు అంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఐటీ శాఖతో, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఈ సమ్మిట్ను నిర్వహించడం జరిగింది. ఓకే, ఇది ఇండియా ఏఐ 2026 సమ్మిట్కు ముందుగా నిర్వహించే ఒక ప్రీ సమ్మిట్ ఈవెంట్గా పేర్కొనవచ్చు. ఓకే, అందుకోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఎక్కడంటే ఉత్తరాఖండ్లో ఈ సమ్మిట్ను నిర్వహించడం జరిగింది. ఈ సమ్మిట్ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి అంటే భారతదేశంలోని ఏఐ యొక్క అభివృద్ధి, ఆవిష్కరణ మరియు విధాన చర్చలను ప్రోత్సహించడం, రెస్పాన్సిబిలిటీ మరియు ఇంక్లూజివ్ ఏఐ వినియోగంపై దృష్టి సారించడం, ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఏఐ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఏఐ ఫర్ స్టార్టప్స్ అంశాలను ముందుకు తీసుకెళ్లడం ఈ సమ్మిట్ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది ఎక్కడ జరగబోతుందంటే ఉత్తరాఖండ్లో. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఏఐ సమ్మిట్ అనేది పర్టికులర్గా న్యూఢిల్లీలో జరగబోతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏఐ ఇంపాక్ట్ అని అడిగితే మనకి ఉత్తరాఖండ్ అనేది ఆన్సర్. అదే జనరల్గా ఏఐ 26 సమ్మిట్ అంటే మనకి న్యూఢిల్లీలో జరగబోతుంది. ఈ కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ నీతి ఆయోగ్ తాజాగా వి రైజ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, వి రైజ్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే నీతి ఆయోగ్ అనేది తాజాగా ప్రారంభించడం జరిగింది. డిపి వరల్డ్ భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అనేది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ కార్యక్రమం పేరు ఏమిటి అంటే వి రైజ్. పర్టికులర్గా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ కోసం ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే భారతదేశంలోని మహిళలు నేతృత్వం వహిస్తున్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్కు ఎగుమతులకు సిద్ధంగా చేయడం, గ్లోబల్ మార్కెట్ను యాక్సెస్ చేయడం, మెంటర్షిప్ మరియు వ్యాపార మద్దతును విస్తరించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కు హెల్ప్ చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు ప్రారంభించారంటే నీతి ఆయోగ్ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరి భాగస్వామ్యంతో? డిపి వరల్డ్ భాగస్వామ్యంతో ఈ వి రైజ్ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ అనేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ భారతదేశం ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఏదైనా ఒక ఆర్గనైజేషన్కు చైర్పర్సన్గా వహిస్తే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రీసెంట్గా కూడా భారతదేశం అనేది యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్గా ఎన్నికవడం జరిగింది. వీటిని మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ యునైటెడ్ నేషన్ హెచ్ఆర్సీకి భారతదేశం అనేది 3 years గాను చైర్పర్సన్గా ఎన్నికవడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే 2026 నుంచి 2028 వరకు చైర్పర్సన్గా ఉండడం జరుగుతుంది. ఎన్నోసారి భారతదేశం
దీనికి ఎన్ని కావడం జరిగింది అంటే 7వసారి. ఓకే, ఈ యుఎన్హెచ్ఆర్సి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. తాజాగా అగైన్ భారతదేశం అనేది యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ గ్లోబల్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఏషియా పసిఫిక్ భారతదేశం కో చైర్పర్సన్గా ఎన్నికవ్వడం జరిగింది. ఓకే, భారతదేశం అనేది ఇక్కడ కో చైర్పర్సన్గా ఈ ఏషియా పసిఫిక్ ఆర్గనైజేషన్కు ఎన్నికవ్వడం జరిగింది. 2028 వరకు భారతదేశం అనేది కో చైర్పర్సన్గా ఉండడం జరుగుతుంది. ఓకే, 2025 నుంచి 2028 వరకు ఈ ఆర్గనైజేషన్కు కో చైర్పర్సన్గా భారతదేశం అనేది వ్యవహరించడం జరుగుతుంది. పర్టికులర్గా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కోసం భారతదేశం అనేది ఇక్కడ కో చైర్పర్సన్గా ఉండడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఈ ఆర్గనైజేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యుఎన్జిజిఐఎం ఏషియా పసిఫిక్ గురించి అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1995లో దీన్ని స్థాపించడం జరిగింది. 2012లో దీని యొక్క నేమ్ను పర్టికులర్గా చేంజ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1995లో దీన్ని స్థాపించడం జరిగింది. ఎందుకోసం అంటే జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ను సక్రమంగా ఉపయోగించుకోవడం, భౌగోళిక డేటా ఆధారిత నిర్ణయాలకు మద్దతు ఇవ్వడం, ప్రాంతీయ సహకారం మరియు సాంకేతిక మార్పిడి కోసం ఇది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇందులో టోటల్గా 56 దేశాలు, ఏషియా పసిఫిక్ ప్రాంతాల నుంచి 56 దేశాలు అనేవి ఉండడం జరుగుతుంది. 56 దేశాలు ఈ ఆర్గనైజేషన్లో ఉండడం జరుగుతుంది. పర్టికులర్గా భారతదేశం యొక్క జియోస్పేషియల్ అభివృద్ధి చరిత్రను మనం అబ్జర్వ్ చేస్తే మనకి చాలా ఇంపార్టెంట్. 2022లో భారతదేశం అనేది నేషనల్ జియోస్పేషియల్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఓకే, జియోస్పేషియల్ రిలేటెడ్గా భారత ప్రభుత్వం అనేది 2022లో నేషనల్ జియోస్పేషియల్ పాలసీని తీసుకురావడం జరిగింది. డేటా ఆత్మ నిర్భరతకు ఇది పునాది వేయడం జరుగుతుంది. మరియు సర్వే ఆఫ్ ఇండియా మరియు ఇస్రో జియోస్పేషియల్ టెక్నాలజీ మరియు మ్యాపింగ్లో కీలక పాత్ర వహించడం జరుగుతుంది. మరియు ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అయిన గతిశక్తి, డిజిటల్ ఇండియా ప్రాజెక్టులకు ఇది ఒక సదుపాయాల ప్రణాళికను కూడా అందించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆర్గనైజేషన్కు భారతదేశం అనేది కో చైర్పర్సన్గా ఎన్నికవ్వడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తే డిసెంబర్లో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ను December 6th నుంచి 9th మధ్య నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది అంటే చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో ఇది జరగబోతుంది. ఓకే, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే చండీగఢ్లో జరగబోతుంది. ఈ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏమిటి అంటే విజ్ఞాన్ సే సమృద్ధి, సైన్స్ టు ప్రాస్పెరిటీ. విజ్ఞాన్ సే సమృద్ధి, సైన్స్ టు ప్రాస్పెరిటీ అనే థీమ్తో ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సిఎస్ఐఆర్ మరియు విజ్ఞాన్ భారతి ఈ నలుగురు సహకారంతో ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫెస్టివల్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే పర్టికులర్గా భారతదేశంలో శాస్త్రం మరియు ఆవిష్కరణలకు ఇది చేరవేయడం, సైంటిఫిక్ టెంపర్ను ప్రోత్సహించడం మరియు యువతలో సైన్స్పై ఆసక్తిని అనేది పెంపొందించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే చండీగఢ్లో జరగబోతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ వాల్కనోస్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా మౌంట్ లెవోటోబి లక్కీ వాల్కనో అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ వాల్కనో అనేది తాజాగా ఎరప్ట్ అవ్వడం జరిగింది, అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ వాల్కనో అనేది ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియాలో ఉంది. ఓకే, ఈ మౌంట్ లెవోటోబి లక్కీ వాల్కనో అనేది ఎక్కడ ఉంది అంటే పర్టికులర్గా ఇండోనేషియాలో ఉంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వాల్కనో మరియు అది ఏ ప్లేస్లో ఉంది అని మనకి డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. ఈ మౌంట్ లెవోటోబి లక్కీ వాల్కనో ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియాలో ఉంది. తాజాగా సుమారు 10 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అగ్ని పర్వతం యొక్క యాషెస్ అనేవి ఎగిసిపడడం జరిగింది. ఈ ఎరప్షన్తో 10 కిలోమీటర్ల వరకు వీటి యొక్క యాషెస్ అనేవి ఎగిసిపడడం జరిగింది. ఇండోనేషియా వాతావరణం మరియు భూకంప శాస్త్ర సంస్థ ఈ అగ్ని పర్వతానికి అత్యధిక హెచ్చరిక స్థాయి, హైయెస్ట్ అలర్ట్ లెవెల్ను జారీ చేయడం జరిగింది. ఓకే, ఈ ఎరప్షన్తో ఈ ఇండోనేషియాలో అలర్ట్ లెవెల్ను జారీ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ మౌంట్ లెవోటోబి ఎక్కడ ఉంది అంటే తూర్పు ఇండోనేషియాలో ఉంది. ఇది ఒక క్రియాశీల యాక్టివ్ ట్విన్ వాల్కనో. ఓకే, ఇది ఒక యాక్టివ్ ట్విన్ వాల్కనో. ఒక దాని పేరు ఇది ట్విన్ వాల్కనో కదా, ఒక దాని పేరు ఏమిటి అంటే లెవోటోబి లక్కీ, ఇంకొక వాల్కనో నేమ్ ఏమిటి అంటే లెవోటోబి పెరంపువాల్. ఓకే, ఈ రెండు వాల్కనోలు కూడా 20 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే యాక్టివ్ వాల్కనోలుగా
ఉండడం జరిగింది. అందువల్ల వీటిని ట్విన్ వాల్కనోస్ కూడా పేర్కొనడం జరిగింది. ఓకే, ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఇండోనేషియాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీల్లో మొదటి ట్రాన్స్జెండర్ సభ్యురాలిగా అక్కయ్ పద్మశాలి ఉండడం జరిగింది. ఓకే, తాజాగా సుప్రీంకోర్టు అనేది ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే పర్టికులర్గా ట్రాన్స్జెండర్స్ యొక్క హక్కులను పరిరక్షించడం కోసం ఒక కమిటీని సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ట్రాన్స్జెండర్ను ఎంపిక చేయడం జరిగింది. ఆమె పేరు ఏమిటి అంటే అక్కయ్ పద్మశాలి. ఇక్కడ తాజాగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో మొదటి ట్రాన్స్జెండర్ సభ్యురాలు ఎవరు అంటే అక్కయ్ పద్మశాలి. ట్రాన్స్జెండర్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కేసెస్ను మనం అబ్జర్వ్ చేస్తే 2014లో నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ అనేది థర్డ్ జెండర్గా పేర్కొనడం జరిగింది. ఓకే, ట్రాన్స్జెండర్ను థర్డ్ జెండర్గా గుర్తించడం జరిగింది. పర్టికులర్గా ఏ కేసులో అంటే నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014 కేసులో సుప్రీంకోర్టు ఈ ట్రాన్స్జెండర్ను థర్డ్ జెండర్గా గుర్తించడం జరిగింది. ట్రాన్స్జెండర్ రిలేటెడ్గా ఇక్కడ ఈ కేసు అనేది మనకి చాలా కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ను రాజస్థాన్లో నిర్వహిస్తున్నట్లు తాజాగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవ్య గారు పేర్కొనడం జరిగింది. ఓకే, కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవ్య గారు పేర్కొనడం జరిగింది. ఇవి నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు ఈ గేమ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, పర్టికులర్గా ఖేలో ఇండియాలో యూనివర్సిటీ గేమ్స్ను ఎక్కడ నిర్వహించనున్నారంటే రాజస్థాన్లోని 7 నగరాల్లో వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. ఎందుకంటే ఖేలో ఇండియా అనేది డిఫరెంట్ లెవెల్ గేమ్స్ను నిర్వహించడం జరుగుతుంది. యూనివర్సిటీ లెవెల్లో గేమ్స్ను నిర్వహించడం జరుగుతుంది, మరియు స్కూల్ లెవెల్లో, మరియు వింటర్ గేమ్స్, ఇట్లా డిఫరెంట్ గేమ్స్ను నిర్వహించడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి అంటే రాజస్థాన్లో నవంబర్ 24న ఇది ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 5th ఎడిషన్. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా శివం శుభం ది బయోగ్రఫీ ఆఫ్ ఏ కపుల్ అనే పుస్తకాన్ని బికే హరినారాయణ్ గారు రచించడం జరిగింది. ఓకే, శివం శుభం ద బయోగ్రఫీ ఆఫ్ ఏ కపుల్ అనే పేరుతో ఈ పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది అంటే మలయాళ కవి మరియు గేయ రచయిత అయిన బికే హరినారాయణ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకంలో భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి మరియు ఆమె యొక్క భర్త అయిన సదాశివం గారి యొక్క జీవితాలపై ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది. ఓకే, వాళ్ళ యొక్క జీవితాల గురించి ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ బుక్ యొక్క నేమ్ ఏమిటి అంటే శివం శుభం ది బయోగ్రఫీ ఆఫ్ ఏ కపుల్. ఎవరు రచించారు అంటే బికే హరినారాయణ గారు ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఓకే, అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.